హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు పన్నీర్ బంగాళదుంపలతోటి క్రిస్పీ కట్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కట్లెట్స్ చేసి పెట్టారనుకోండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. హెల్దీ స్నాక్. రేపు ఎలాగో సండే అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఈ స్నాక్ డెఫినెట్గా ట్రై చేసి 100కి 100 మార్కులు మీ ఇంట్లో వాళ్ళ దగ్గర కొట్టేయండి. ఎటువంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లే ముందు పన్నీర్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. పావు కేజీ బంగాళదుంపలు నీట్గా కుక్కర్లో ఉడకపెట్టుకుని పొట్టు తీసుకుని పెట్టుకోండి. పావు కేజీ బంగాళదుంపలకి 100 గ్రాములు తీసుకోండి పన్నీర్. నేనైతే ఇంట్లో తయారు చేసిన పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ నీట్గా గ్రేట్ చేసుకోండి. మీకు ఒకవేళ గ్రేట్ చేయడం ఇష్టం లేకపోతే చేతితోటి స్మాష్ చేసేసుకోండి. పన్నీర్ స్మాష్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ పీస్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. నిమ్మకాయ రసం లేకపోతే మీరు ఆ ప్లేస్లో వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వెనిగర్ అయితే హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి. నిమ్మకాయ అయితే హాఫ్ పీస్ లెమన్ జ్యూస్ ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ఆరిగానో యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది. లేకపోతే స్కిప్ చేసేయండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఒక 5 టేబుల్ స్పూన్స్ బ్రెడ్ క్రమ్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకుంటే బైండింగ్ మంచిగా అవుతుంది అనమాట. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకుని నేను చూపిస్తున్న విధంగా ఉండల కింద చేసుకుని ప్యాటీస్ కింద ఒత్తేసుకోండి. చేతికి ఆయిల్ అప్లై చేయడం వల్ల చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఈ ప్యాటీస్ మనం ప్రిపేర్ చేసుకుని 15 రోజులు డీప్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెష్ గానే ఉంటాయి. నేనైతే పిండి మొత్తాన్ని ఇలా ప్యాటీస్ కింద ప్రిపేర్ చేసుకుని కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను, కొన్ని ఫ్రై చేసుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్ లో అయితే ఒక కవర్ లో కానీ బాక్స్ లో కానీ వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ ని ప్రిపేర్ చేసుకుందాం. 10 బ్రెడ్ ముక్కల్ని మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకుని ఒక బౌల్ లోకి యాడ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. 1/4 టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి కానీ కారాన్ని కానీ యాడ్ చేసుకుని ఎక్కడ ఉండకట్టకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పల్చగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాటీని తీసుకుని కార్న్ఫ్లవర్ వాటర్ లో ముంచుకుని దాని తర్వాత బ్రెడ్ క్రమ్స్ లోకి ఈ ప్యాటీని యాడ్ చేసుకుని బాగా బ్రెడ్ క్రమ్స్ ని ప్యాటీకి అంటించండి. ఎంత బాగా మనం బ్రెడ్ క్రమ్స్ తోటి కోట్ చేస్తే అంత క్రిస్పీగా వస్తాయి. నేనైతే చక్కగా కోట్ చేసేసుకుని నేను మార్నింగ్ చేసుకున్నాను. ఇవి ఈవినింగ్ టైం స్నాక్ గా ఫ్రై చేసి పెట్టుకోవచ్చు పిల్లలకి. అంటే మార్నింగ్ ప్రిపేర్ చేసుకుని మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే ఈవినింగ్ వాళ్ళు వచ్చేసరికి ఇవి ఫ్రై చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. మనం ప్యాటీస్ అన్ని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాలు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోతాయి. అస్సలు ఆయిల్ పీల్చదు. కానీ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇవి యాడ్ చేయాలి, లేకపోతే ఆయిల్ పీల్చేస్తాయి అనమాట. 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసి టిష్యూ పేపర్ లోకి యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఏమన్నా అందులోకి బ్రెడ్ క్రమ్స్ పొడి ఉంటే అది స్టెయినర్ తో వడకొట్టి పక్కన పెట్టేసుకుని మిగతావన్నీ కూడా అలాగే ఫ్రై చేసేసుకోండి. అలా ఫ్రై చేసుకుని వేడి వేడిగా టమాటో కెచప్ తో సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది. డెఫినెట్ గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.